ఫ్రెండ్స్, ఈరోజు మనం ఉత్తరప్రదేశ్లోని మీరట్ జిల్లా కాశీగంజ్ మొహల్లాలో జరిగిన ఒక వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందించిన హృదయ విదారకమైన కథను తెలుసుకుందాం. ఈ కథలో ప్రధానంగా ఒక పెళ్ళి తల్లి కూతుర్ల జీవితాన్ని ఏ విధంగా మార్చేసిందో తెలుసుకుందాం. ఈ కథలో లక్ష్మి అనే ఆవిడది అమ్మ పాత్ర. లక్ష్మి వయసు ఆమె అందానికి అడ్డు కాలేదు. ఆమె వయసు 42 ఏళ్ళు అయినా ఆమె ముఖంలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ, కళ్ళల్లో ఒక మెరుపు, పెదవులపై ఎప్పుడూ చెరగని చిరునవ్వు ఉండేవి. ఆమె శరీర సౌందర్యం ఎవరినైనా ఒక్క క్షణం పాటు మంత్రముగ్ధులను చేసేది. ఆమెను ఎవరు చూసినా ఇలాంటి అందాన్ని చూడటం మా అదృష్టం అని ఆశ్చర్యపోయేవారు. ఆమె నడిచి వెళ్తూ ఉంటే గాలి ఆమె జుట్టును సున్నితంగా తాకుతూ ఉంటే, ఆమె చీర కొద్దిగా కదులుతూ ఉంటే చూసేవారికి ఆమె ఒక దేవకన్యలాగా కనిపించేది. ఆమె మాట తీరు, నవ్వు, ప్రతి కదలికలో ఒక ఆకర్షణ ఉండేది. ఆమె ఇంటి ముందు నుండి వెళ్ళేవారు కూడా ఒక క్షణం ఆగి ఆమెను చూసి మురిసిపోయేవారు. ఆమె అందం గురించి కాశీగంజ్ మొహల్లా అంతా మాట్లాడుకునేది. కానీ ఈ అద్భుతమైన అందం వెనుక ఒక లోతైన ఒంటరితనం, తీరని బాధతో నిండిన కథ దాగి ఉంది. లక్ష్మి జీవితంలో ఒక పెద్ద శూన్యం ఏర్పడింది. కొన్ని సంవత్సరాల క్రితం ఆమె భర్త ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. ఆయన మరణం లక్ష్మి జీవితాన్ని తలకిందులు చేసింది. వారిద్దరి సంసారంలోని అందమైన క్షణాలు, ప్రేమతో కూడిన జ్ఞాపకాలు ఇప్పుడు కేవలం తీపి గుర్తులుగా మిగిలాయి. పగలు ఆమె తన భర్త ఫోటోను చూస్తూ గడిపేది. ఆ ఫోటోలో కనిపించే చిరునవ్వు ఆమె హృదయాన్ని మరింత భారంగా మార్చేది. రాత్రిళ్ళు ఆకాశంలో మెరుస్తున్న నక్షత్రాలను చూస్తూ ఆమె తన ఒంటరి రోజులను గడిపేది. ఆ నక్షత్రాలలో తన భర్త ఆత్మను చూసుకుంటూ ఆయనతో మౌన సంభాషణలు జరిపేది. ఆమె కళ్ళల్లో నీళ్లు నిండిన వాటిని ఎవరికీ కనిపించకుండా దాచేది. తనలోని బాధను బయటపెట్టకుండా ఒక బలహీనమైన స్త్రీలా జీవించేది. ఈ ఒంటరితనంలో ఆమెకు ఆసరాగా, జీవితానికి ఒక అర్థంగా నిలిచిన ఒకే ఒక వ్యక్తి ఆమె 19 ఏళ్ల కూతురు సరోజ. సరోజ లక్ష్మికి ప్రాణం. ఆమె సంతోషమే లక్ష్మి జీవితానికి ముఖ్యం. తన కూతురు కోసం ఏదైనా చేయడానికి ఆమె సిద్ధంగా ఉండేది. సరోజ చిరునవ్వు చూస్తే లక్ష్మి తన బాధలన్నిటినీ కూడా మర్చిపోయేది. లక్ష్మి స్వభావం చాలా ఉత్తమమైనది. ఆమె ఎవరిని ద్వేషించటం, నిందించటం తెలియదు. బదులుగా తన కూతురికి జీవితంలో అన్ని సౌకర్యాలు, ఆనందాలు ఇవ్వాలనే ఉదార స్వభావం ఆమెది. ఆమె సరోజకు ఎప్పుడూ అనవసరమైన ఆంక్షలు విధించలేదు. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలపై నియంత్రణ పెడితే లక్ష్మి సరోజకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి ఆమెను ఆడంబరంగా, అద్భుతంగా పెంచింది. ఆమె సరోజినిని ఒక స్నేహితురాలిగా చూసేది. సరోజ కూడా తల్లి ఇచ్చిన స్వేచ్ఛను ఎప్పుడూ దుర్వినియోగం చేయలేదు. ఆమె కాలేజీల్లో చదువుకుంటూ తన తల్లి చెప్పిన మాటలను దాటకుండా ధైర్యంగా ఉండేది. ఆమె తెలివైనది, బాధ్యత కలది. తన తల్లి కష్టాన్ని అర్థం చేసుకుని ఆమెకు చేదోడు వాదోడుగా ఉండేది. ఆ తల్లి కూతురు మధ్య బంధం కేవలం తల్లి కూతుర్ల బంధం కాదు, అది ఒక స్నేహితురాల్లాంటి బంధం. ఏ రహస్యమైనా, ఏ సమస్య వచ్చినా ఇద్దరూ కూర్చుని నిస్సందేహంగా మాట్లాడుకుని ఒకరికొకరు సలహాలు ఇచ్చుకుంటూ సమస్యలను పరిష్కరించుకునేవారు. వారి ఇంట్లో ఎప్పుడూ నవ్వులు, సంతోషం నిండి ఉండేవి. లక్ష్మి, సరోజ ఇద్దరు ఒకరికొకరు తోడుగా, బలంగా నిలిచేవారు. ఒకరోజు తల్లి తన ఇంటి దగ్గర ఒక అబ్బాయి సరోజ కోసం తరచుగా తిరుగుతూ ఉన్నట్లు గమనించింది. ఆమెకు కొంచెం ఆందోళన కలిగింది. ఇంటికి రాగానే ఆమె సరోజతో ఈ విషయం గురించి సున్నితంగా అడిగింది. సరోజ లక్ష్మి ముఖంలోనికి చూస్తూ, అమ్మా, ఆ అబ్బాయి నన్ను ప్రేమిస్తున్నానని, కాలేజీకి వెళ్తూ ఉంటే వస్తూ ఉంటే నా వెనకే వస్తూ ఉన్నాడు అని అమాయకంగా చెప్పింది. లక్ష్మి ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంది. తన కూతురి భవిష్యత్తు గురించి ఆలోచించింది. ఆమె వెంటనే ఆ అబ్బాయిపై పోలీసులకు ఫిర్యాదు చేసి పోలీసులతో అతడికి బుద్ధి చెప్పించింది. ఆ అబ్బాయి మళ్ళీ సరోజ జోలికి రాలేదు. కొన్ని రోజుల తర్వాత మరో అబ్బాయి అదేవిధంగా సరోజ వెనుక తిరుగుతూ కనిపించాడు. లక్ష్మి మళ్ళీ సరోజతో అడిగితే అదే సమాధానం వచ్చింది. ఈసారి కూడా లక్ష్మి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి ఆ అబ్బాయికి కూడా బుద్ధి చెప్పించింది. ఈ సంఘటనలు లక్ష్మి మనసులో ఒక పెద్ద ఆలోచనను రేకెత్తించాయి. ఇలా వదిలేస్తే నా కూతురు చెడిపోతుంది.
కాలం మారుతుంది. బయట ప్రపంచం సురక్షితంగా లేదు. ఇప్పుడే ఆమెకు ఒక మంచి పెళ్లి కుదిర్చి ఒక ఆధారం చూడాలి. ఆమెకు ఒక తోడు కావాలి, ఒక రక్షణ కావాలి అని ఆమె దృఢంగా నిర్ణయించుకుంది. తన కూతురు భవిష్యత్తు గురించి ఆమెకు చాలా ఆందోళన కలిగింది. తన ఒంటరితనం వల్ల సరోజకు ఏదైనా జరగకూడదని ఆమె కోరుకుంది. మరుసటి రోజు నుండి లక్ష్మి తన కూతురికి సరైన అల్లుణ్ణి వెతకటం మొదలుపెట్టింది. ఆమెకు కొన్ని ప్రత్యేకమైన కోరికలు, షరతులు ఉన్నాయి. ఆమె కోరుకున్నట్లుగా అల్లుడు తన కూతురిని సంతోషంగా చూసుకోవటంతో పాటు ఇంటి పనుల్లో సహాయం కూడా చేయాలి. ముఖ్యంగా తమ ఇంట్లోనే ఉండే అల్లుడిగా రావాలని ఆమె కోరుకుంది. తన కూతురు తన నుండి దూరం కాకూడదు, తన ఇంట్లోనే ఉండి తనకు కూడా తోడుగా ఉండాలని ఆమె ఆశించింది. ఈ ఆలోచనలతో లక్ష్మి సరైన అబ్బాయి కోసం వెతకటం మొదలుపెట్టింది. ఆమె బంధువులను, స్నేహితులను సంప్రదించింది. పెళ్లి సంబంధాలు చూసే ఏజెంట్లను కూడా కలిసింది. ఆమెకు కావలసిన లక్షణాలున్న అబ్బాయి కోసం నిరంతరం అన్వేషించింది. కొన్ని రోజుల తర్వాత ఆమె కష్టం ఫలించింది. ఆమె అన్వేషణ ముగిసింది. ఎందుకంటే ఆమెకు రవి అనే యువకుడు కనిపించాడు. రవి ఉన్నత విద్యాభ్యాసం చేశాడు. అతను డిగ్రీ పూర్తి చేసినా అతని చదువుకు తగ్గ ఉద్యోగం దొరకలేదు. ఒక చిన్న కంపెనీలో సాధారణ ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. అతను స్మార్ట్, హ్యాండ్సమ్, చూడగానే ఆకర్షించే అందగాడు. అతనికి తల్లి తప్ప మరెవరూ లేరు. తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. ఇంటి బాధ్యతలన్నీ అతని భుజాలపై ఉన్నాయి. అతను తన తల్లిని చాలా ప్రేమగా చూసుకునేవాడు. లక్ష్మికి రవి గురించి తెలిసినప్పుడు అతను తన కూతురికి సరైన జోడి అనిపించింది. అతని పరిస్థితి తన పరిస్థితిని పోలి ఉందని ఆమె అనుకుంది. లక్ష్మి ఒకరోజు రవిని తన ఇంటికి సరోజను చూడడానికి ఆహ్వానించింది. రవి, సరోజ ఒకరినొకరు కలిసి ఇష్టపడితే సంబంధం ముందుకు తీసుకువెళ్ళవచ్చునని ఆమె రవికి చెప్పింది. రవి లక్ష్మి ఇంటికి రాగానే అతని కళ్ళు మొదట సరోజ మీద పడలేదు. అతని చూపులు నేరుగా లక్ష్మి మీద పడ్డాయి. లక్ష్మిని చూసి అతను ఆశ్చర్యపోయాడు. ఈ వయసులో కూడా ఇంత ఆకర్షణీయంగా ఉందే అని మనసులో అనుకున్నాడు. ఆమె అందం అతనిని కట్టిపడేసింది. అతను కళ్ళు తిప్పలేక ఆమెను చూస్తూ నిలబడ్డాడు. సరోజను కలిసినప్పుడు ఆమె అతనికి అంత స్పెషల్గా అనిపించలేదు. అతని దృష్టిలో లక్ష్మియే ఆ ఇంటి నిజమైన అందాల రాణి. ఆమె ముఖంలో కనిపించే ప్రశాంతత, ఆమె కళ్ళల్లో ఉన్న ఆకర్షణ, ఆమె చిరునవ్వు అతనిని పూర్తిగా ఆవరించాయి. లక్ష్మి కూడా రవి కళ్ళు ఎటు తిరుగుతున్నాయో, అతని ముఖంలో ఏముందో సూక్ష్మంగా గమనించింది. ఆమెకు అతని చూపులలో ఉన్న అర్థమయ్యింది. కొంత సమయం గడిచింది. మాటలు, సంభాషణలు జరిగాయి. సరోజ, రవి ఒకరికొకరు ఇష్టపడ్డారు. సరోజకు రవి నచ్చాడు. సరోజకు రవి నచ్చాడు. రవికి సరోజ నచ్చినట్లుగా నటించాడు. సంబంధం ముందుకు సాగడానికి కట్నం గురించి అల్లుడి అభిప్రాయం తెలుసుకోవటం ముఖ్యం. లక్ష్మి తనకు కాబోయే అల్లుడు రవిని ఒక గదిలోనికి తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టింది. ఆమె రవికి 2 షరతులు పెట్టింది. రవి, నీవు మా ఇంట్లో అల్లుడిగా ఉండాలి. నీ ఇంటికి వెళ్ళకూడదు. ఇది నా మొదటి షరతు. రవి లక్ష్మి ముఖంలోనికి చూస్తూ మౌనంగా విన్నాడు. 2వ షరతు, నీవు నా కూతురిని సంతోషంగా ఉంచటంతో పాటు నన్ను కూడా సంతోషంగా ఉంచాలి. నా ఒంటరితనాన్ని దూరం చెయ్యాలి అని లక్ష్మి చెప్పింది. ఈ మాటలు విని రవికి ఆనందం కలిగినా బయటపడలేదు. లక్ష్మికి చాలా ఆస్తి, అందం ఉన్నాయని అతనికి తెలుసు. ఈ ఆస్తి, అందం పట్ల అతనికి ఆశ కలిగింది. లక్ష్మి పెట్టిన షరతులు అతనికి ఒక మంచి అవకాశంగా అనిపించాయి. వెంటనే మీ 2 షరతులు నాకు సమ్మతం అత్తయ్య అని చెప్పాడు. లక్ష్మికి తన కూతురి పెళ్లితో పాటు తన కోరికలు కూడా తీరతాయని సంతోషించింది. ఆమె ముఖంలో ఒక తృప్తి కనిపించింది. ఆ తర్వాత లక్ష్మి, రవి, సరోజ సంబంధాన్ని నిశ్చయం చేసి పెళ్లి తేదీని ఫిక్స్ చేసింది. గ్రాండ్గా పెళ్లి జరపాలని నిర్ణయించుకుంది. కొన్ని రోజుల తర్వాత రవి సరోజలకు మంచి బట్టలు, బంగారు నగలు కొనిచ్చింది. ఒక గొప్ప కళ్యాణ మండపంలో వారి పెళ్లిని అంగరంగ వైభవంగా బంధుమిత్రుల సమక్షంలో జరిపింది. పెళ్లి తర్వాత రవి లక్ష్మి ఇంట్లోనే అల్లుడిగా ఉండటం మొదలెట్టాడు. పగలు ఫ్యాక్టరీలో పనిచేసి రాత్రి ఇంటి పనులు చేసేవాడు. అతను తన భార్య సరోజతో బలవంతంగా సమయం గడిపేవాడు. అతని మనసు లక్ష్మి వైపు ఉండేది. సరోజతో గడిపే ప్రతి క్షణం అతనికి భారంగా అనిపించేది. అతని కళ్ళల్లో లక్ష్మీ రూపం మాత్రమే మెరుస్తూ ఉండేది. అలా కొన్ని రోజులు గడిచాయి. ఆ కొద్ది రోజుల్లో లక్ష్మికి రవి దగ్గరకు వెళ్ళే అవకాశం రాలేదు. ఆమె కూడా ఆ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంది. చివరికి ఒక రాత్రి సరోజ తన భర్త రవితో, ఈ రాత్రి నా స్నేహితురాలి బర్త్డే ఉంది.
మనం ఇద్దరం వెళ్ళి శుభాకాంక్షలు చెప్పి ఉదయానికి వచ్చేద్దాము అని చెప్పింది. రవికి లక్ష్మి దగ్గరకు వెళ్ళే మంచి అవకాశం దొరికింది. అతను వెంటనే లేదు నేను రాను, నీవు వెళ్ళిరా అన్నాడు. సరోజ మనం వెళ్ళకపోతే నా స్నేహితురాలు కోప్పడుతుంది అని చెప్పింది. రవి తన ఆరోగ్యం బాగోలేదని నటించి నా ఆరోగ్యం బాగోలేదు, నీతో రాలేను, నీవు ఒక్కదానివే వెళ్ళిరా అని చెప్పాడు. సరోజ ఆసుపత్రికి వెళ్దామని అడిగినా రవి ఒప్పుకోలేదు. చివరికి సరోజ ఒక్కతే తన స్నేహితురాలి బర్త్డేకి వెళ్ళిపోయింది. రవి ముఖంలో ఒక రహస్యమైన చిరునవ్వు కనిపించింది. సమయం గడిచింది. రాత్రి 10 గంటలవుతుంది. బయట చలి వాతావరణం, ఇంట్లో నిశ్శబ్దం. రవి తన గదిలో కూర్చొని లక్ష్మి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అప్పుడు లక్ష్మి అతని గదికి వచ్చి, రవి, పెళ్లికి ముందు నేను నీకు పెట్టిన షరతు గుర్తుందా అని అడిగింది. రవి వెంటనే, అత్తయ్య, నాకు అన్ని షరతులు గుర్తున్నాయి, అందుకే నేను సరోజతో బర్త్డే పార్టీకి వెళ్ళలేదు. ఈ రాత్రి నీతో సమయం గడపాలనుకుంటున్నాను అని చెప్పి లక్ష్మి దగ్గరకు వెళ్ళాడు. లక్ష్మి ఈ మాటలకు ఎంతో సంతోషించింది. ఆమె ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. ఇలాంటి సమయం మళ్ళీ రాదు అని చెప్పి వెంటనే గది తలుపులను మూసివేసి ఆ తర్వాత లక్ష్మి తన అల్లుడి పక్కన కూర్చొని కొంత సమయం ప్రేమపూరిత మాటలు మాట్లాడింది. వారిద్దరి మధ్య మాటలు, నవ్వులు, చూపులు ఒక కొత్త బంధానికి నాంది పలికాయి. కొంత సమయం తర్వాత రవి, లక్ష్మి మధ్య చెప్పలేని ఒక సంబంధం మొదలైంది. ఈ సంబంధం ఆరంభమైన తర్వాత రవి, అత్తయ్య, నీతో ఈ సంబంధం వల్ల నాకు చాలా సంతోషం కలిగింది. నీ కూతురు సరోజతో ఇంత సంతోషం దొరకలేదు అని చెప్పాడు. ఇక్కడ వాళ్ళిద్దరూ ఆ రాత్రంతా తప్పుడు సంబంధాన్ని కొనసాగించారు. తమ కోరికలు తీర్చుకున్నారు. తృప్తి అయ్యాక ఉదయం వాళ్ళిద్దరూ తమ తమ గదులకు వెళ్ళి పడుకున్నారు. ఉదయం సరోజ ఇంటికి వచ్చింది. ఆమె తల్లి, భర్త మధ్య రాత్రి ఏం జరిగిందో ఆమెకు కనీసం తెలియదు. ఆమె అమాయకంగా తన తల్లిని, భర్తను పలకరించింది. ఇలా ప్రతి 3 లేక 4 రోజు రవి, లక్ష్మికి అవకాశం దొరికినప్పుడల్లా వాళ్ళ తప్పు సంబంధాన్ని కొనసాగించేవారు. రవి సరోజతో దూరంగా ఉంటూ లక్ష్మితో దగ్గరవుతూ వచ్చాడు. లక్ష్మి కూడా తన ఒంటరితనం తీరిందని సంతోషించింది. ఈ రహస్య సంబంధం 1 నెల పాటు కొనసాగింది. సరోజ తన తల్లి, భర్త ప్రవర్తనలో వచ్చిన మార్పులను గమనించినా వాటికి సరైన కారణం తెలియక మౌనంగా ఉండేది. ఆమె తల్లిను, భర్తను గుడ్డిగా నమ్మింది. 1 నెల గడిచిన తర్వాత సరోజ పుట్టినరోజు వచ్చింది. సాధారణంగా సరోజకు పెళ్లి కాకముందు తన తల్లి సరోజకు తన పుట్టినరోజు గురించి గుర్తు చేసేది. కానీ ఇప్పుడు సరోజ తల్లి తన కూతురి పుట్టినరోజును మర్చిపోయింది. ఇది సరోజకు కొంచెం బాధ కలిగించింది. ఒకరోజు ఆమె తన బెస్ట్ ఫ్రెండ్ అయిన రాధతో ఈ విషయం గురించి చెప్పింది. మా అమ్మ నా పెళ్లి తర్వాత చాలా మారిపోయింది. తను నాతో తక్కువగా, మా ఆయనతో ఎక్కువగా మాట్లాడుతుంది. వారిద్దరూ కలిసి బయటకు కూడా వెళ్ళి వస్తూ ఉన్నారు. కానీ వారి మధ్య ఎలాంటి సంబంధం ఉందో నాకు తెలియటం లేదు అని బాధపడింది. రాధ సరోజ మాటలు విని, నువ్వు అనుమానిస్తున్నది నిజమో కాదో తెలుసుకోవాలంటే ఇంట్లో ఒక సీక్రెట్ కెమెరా పెట్టు, అప్పుడే నీకు నిజం తెలుస్తుంది అని సలహా ఇచ్చింది. సరోజకు ఈ ఆలోచన నచ్చింది. వెంటనే ఆమె ఒక చిన్న సీక్రెట్ కెమెరాను ఆన్లైన్లో ఆర్డర్ చేసింది. కెమెరా వచ్చిన తర్వాత ఆమె ఎవరికీ తెలియకుండా రవి, లక్ష్మి గదిలో ఒక మూల దాచిపెట్టింది. ఆ రోజు రాత్రి సరోజ పడుకున్నట్లు నటించింది. రవి, లక్ష్మి ఎప్పటిలాగే తమ రహస్య సంబంధాన్ని కొనసాగించారు. కెమెరాలో రికార్డ్ అవుతున్న దృశ్యాలను చూసి సరోజ షాక్ అయింది. ఆమె కళ్ళ ముందు తన తల్లి, భర్త చేసిన నీచమైన పనిని చూసి ఆమె గుండె పగిలిపోయింది. ఆమెకు ప్రపంచం తలక్రిందులైనట్లుగా అనిపించింది. ఆమె ఏడుస్తూనే ఆ వీడియోను తన ఫోన్లోకి డౌన్లోడ్ చేసుకుంది. తన జీవితం నాశనమైందని ఆమెకు అనిపించింది. కానీ ఆమె వెంటనే తేరుకుంది. నేను ఇలా కూర్చుని ఏడిస్తే లాభం లేదు, వారికి తగిన బుద్ధి చెప్పాలి అని దృఢంగా నిర్ణయించుకుంది. మరుసటి రోజు సరోజ తన పుట్టినరోజు పార్టీని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. ఇది కేవలం ఒక పార్టీ కాదు, తన తల్లి, భర్తలను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడానికి ఆమె వేసిన ప్లాన్. ఆమె తన తల్లి లక్ష్మితో, అమ్మ, ఈరోజు నా బర్త్డే, దీన్ని గొప్పగా సెలబ్రేట్ చేయాలి, నా స్నేహితులందరినీ ఇంటికి పిలవాలి అని ఉత్సాహంగా చెప్పింది. లక్ష్మి సరోజ బర్త్డే పార్టీకి సిద్ధమై, నీ స్నేహితులందరినీ పిలువు అని సంతోషంగా చెప్పింది. సాయంత్రం అవుతూ ఉండగా సరోజ తన స్నేహితులందరికీ ఫోన్ చేసి ఇంటికి పిలిచింది. ఇంటిని అందంగా అలంకరించారు. రాత్రి 8 గంటల సమయంలో సరోజ పుట్టినరోజు పార్టీ అంగరంగ వైభవంగా మొదలైంది. స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు అందరూ హాజరయ్యారు. పార్టీ మొదలైనప్పుడు మద్యం ధారాళంగా వాడారు.
రవి, లక్ష్మి ఇద్దరూ పార్టీలో పాల్గొని మద్యం తాగారు. ఇద్దరికీ బాగా మత్తు ఎక్కింది. వారిలోని సిగ్గు, భయం మాయమయ్యాయి. లక్ష్మి రవి దగ్గరకు వచ్చి అతని చేతిని పట్టుకుని, రా కొంచెం సేపు ఎక్కడికైనా వెళ్ళి మజా చేద్దాం అని చెప్పింది. రవి కూడా మత్తులో ఉన్నాడు. అతను లక్ష్మితో కలిసి ఒక గదిలోనికి వెళ్ళి తలుపు మూసివేశారు. సరోజ ఈ దృశ్యాన్ని చూసి ఇది సరైన సమయం అని నిర్ణయించుకుంది. ఆమె వెంటనే తన ఫోన్లోని వీడియోను పెద్ద స్క్రీన్పై ప్లే చేసింది. పార్టీలో అందరూ నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉండగా అకస్మాత్తుగా పెద్ద స్క్రీన్పై రవి, లక్ష్మిల అక్రమ సంబంధం వీడియో ప్లే అవటం మొదలైంది. అందరూ షాక్ అయ్యారు. నవ్వులు ఆగిపోయాయి. నిశ్శబ్దం ఆవరించింది. రవి, లక్ష్మి గదిలో నుండి బయటకు రాగానే వారు చూసిన దృశ్యానికి వారి కళ్ళు బైర్లు కమ్మాయి. వారి ముఖాలు పాలిపోయాయి. సరోజ వారి ముందు నిలబడి, మీరు నన్ను మోసం చేశారు కదా, నా జీవితాన్ని నాశనం చేశారు కదా, మీ నీచమైన పనులు ఇప్పుడు అందరూ చూశారు అని గట్టిగా అరిచింది. ఆమె కళ్ళల్లో కోపము, బాధ స్పష్టంగా కనిపించాయి. అక్కడున్న స్నేహితులు, బంధువులు అందరూ రవి, లక్ష్మిలను అసహ్యించుకున్నారు. కొందరు వారిని కొట్టడానికి కూడా ప్రయత్నించారు. సరోజ వెంటనే పోలీసులకు ఫోన్ చేసింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సరోజ పోలీసులకు వీడియో సాక్ష్యాన్ని చూపించింది. రవి, లక్ష్మిలను పోలీసులు వెంటనే అరెస్ట్ చేసి స్టేషన్కు తీసుకువెళ్లారు. వారిద్దరినీ బాగా విచారించగా వారు తమ నేరాన్ని ఒప్పుకున్నారు. పోలీసులు వెంటనే ఇద్దరిపై ఛార్జ్ షీట్ తయారు చేసి కేసు ఫైల్ చేశారు. ఈ కేసు కోర్టులో విచారణ జరిగింది. సాక్ష్యాలు స్పష్టంగా ఉండటంతో జూన్ 26, 2023న కోర్టు వాళ్ళిద్దరికీ జీవిత ఖైదు విధించింది. స్నేహితులారా, ఒక సంతోషమైన కుటుంబం ఈ తప్పు వల్ల పూర్తిగా నాశనమైంది. కానీ సరోజ ధైర్యంగా నిలబడింది. ఆమె తన తల్లి, భర్త చేసిన మోసాన్ని బయటపెట్టి వారికి తగిన శిక్ష పడేలాగా చేసింది. ఈ సంఘటన తర్వాత సరోజ చాలా బాధపడింది. కానీ ఆమె తన స్నేహితులు, బంధువుల మద్దతుతో కోలుకుంది. ఆమె తన చదువుపై దృష్టి సారించింది. ఆమెకు ఒక మంచి ఉద్యోగం వచ్చింది. సరోజ తన జీవితాన్ని తిరిగి నిర్మించుకుంది. ఆమె గతంలో జరిగిన సంఘటనలను మర్చిపోయి ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించింది. ఆమెకు న్యాయం జరిగింది. ఆమె తన ఆత్మగౌరవాన్ని కాపాడుకుంది. ఈ కథ ఉద్దేశం ఎవరినీ ఆపేక్షించటం కాదు. సంబంధాల్లో విశ్వాసం, నీతి, నైతికత ఎంత ముఖ్యమో ఈ కథ చెప్తోంది. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు, అక్రమ సంబంధాలు ఎలా జీవితాలను నాశనం చేస్తాయో ఈ కథ ఒక ఉదాహరణ. నిజాయితీ, ధైర్యము ఎప్పుడూ గెలుస్తాయని ఈ కథ నిరూపిస్తుంది. స్నేహితులారా, ఈ కథ మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తప్పక చెప్పండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి ఆసక్తికర కథలతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. జై శ్రీరామ్.